భీం జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై. అంబేద్కర్ జయంతి అనేది ఎందుకు చేసుకోవాలంటారు? ఏదైనా మతం కావచ్చు కాక స్త్రీ ఈ దేశంలో ఈ సమాజంలో బయటకు వచ్చి చదువుకుంటా ఉన్నది అనంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రోజు రోజుకి అతని ప్రాముఖ్యత మనకి తగ్గుతుంది అనిపిస్తుందా సార్, లేకపోతే పెరుగుతుంది అనుకోవాలి? ఇవాళ నువ్వు నన్ను కించపరుస్తా ఉన్నావు, ఇవాళ నన్ను వ్యతిరేకిస్తున్నావు, నా మీద ఏలు పెట్టి చూపెడతా ఉన్నావు అని అంటే ఈ హక్కు నీకు ఇచ్చింది ఎవరు? నీకు మాట్లాడే హక్కు ఇచ్చింది ఎవరు? సో ఇంత తెచ్చినా సరే ఇప్పుడు మరి ఒక నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది కానీ అదే మా డిస్క్రిమినేషన్ అనేది 100 ఏళ్ళు అవుతున్నా ఇంకా పోతలేదు. హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు అంబేద్కర్ జయంతి ఎందుకు జరుపుకుంటారని కూడా చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే కొంతవరకు అతను దళితుల కోసమే ఎంతో కొంత చేశారు, నార్మల్ పీపుల్స్ కోసం ఏం చేయలేదు అని చాలా వరకు అనుకుంటూ ఉంటారు కదా. అసలు మనం అంబేద్కర్ జయంతి అనేది ఎందుకు చేసుకోవాలంటారు? అసలు చేసుకోవాలా? చాలా మంచి ప్రశ్న తల్లి. మొదట అంబేద్కర్ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ అనడం నేర్చుకోండి. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనడం నేర్చుకోండి. అంబేద్కర్ అని ఏకవచనంతో పిలిచే అంత చిన్న వ్యక్తి కాదు. ఈ రోజు ప్రపంచ దేశాలు, ఒక భారతదేశం కాదమ్మా, ప్రపంచ దేశాలు గర్వించదగ్గటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఓకే, అంటే చాలా వరకు చాలా మందికి ఈ పేరు కూడా మొత్తం పూర్తిగా అది మన దౌర్భాగ్యం. ఈ రోజు ఏంటి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలము ఒక దళిత జాతికి మాత్రమే నాయకుడిగా, దళిత జాతికి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కానీ ఈ రోజు దళితులు కాదు, బహుజనులు కాదు, గిరిజనులు కాదు, ఆదివాసీలు కాదు, మైనారిటీలు కాదు, చివరాఖరికి బ్రాహ్మణులు సైతం మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఈరోజు బయటికి వస్తున్నారు, చదువుకుంటున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రోత్సాహం వల్లనే ఈరోజు మహిళలకు రిజర్వేషన్లు అనేటివి రావడం జరిగింది. ఈరోజు మనం ఓటు హక్కు వేస్తా ఉన్నాం. ఈరోజు స్త్రీలైనటువంటి మీరు కూడా సమానంగా పురుషులతో బయటికి వస్తూ ఉన్నారు, చదువుకుంటా ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్. మీరు దళితులే కావచ్చు కాక, మీరు లేకపోతే నాన్ దళిత్స్ కావచ్చు, లేకపోతే బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, శూద్రులు కావచ్చు, ఆర్యులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, ఏదైనా కులం కావచ్చు కాక, ఏదైనా మతం కావచ్చు కాక, స్త్రీ ఈ దేశంలో ఈ సమాజంలో బయటకు వచ్చి చదువుకుంటా ఉన్నది అనంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాసినటువంటి రాజ్యాంగము, ఆయన స్త్రీలకు కల్పించినటువంటి హక్కులు. ఈరోజు ఆయనే లేకపోతే మీరు ఇట్లా కూర్చొని క్వశ్చన్లు అడిగే పరిస్థితి ఉండేది కాదు. ఏంటి అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనిషి అనే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి పచ్చి నిజం ఏంటి అంటే ఆయనను ఒక సామాజిక వర్గానికి, లేకపోతే ఒక కులానికో, లేకపోతే ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తిగా ఈరోజు మనం కొంతమంది పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. కానీ అది నిజమైనటువంటి విషయం కాదమ్మా. ఆయన అనేక డిగ్రీలు తీసుకొని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మీడియాలలో ఇంకో దగ్గర స్వతంత్రం వచ్చిన 75-80 సంవత్సరాల తర్వాత కొంతమంది దళిత నాయకులు వచ్చి ఈరోజు ఏంటి అంటే మాకు అన్యాయం జరిగింది అని చెప్తా ఉన్నారు. మేము మ్యారేజ్ చేసుకుంటే ఒక అమ్మాయిని పరువు హత్యతోని, పరువు అనే పేరుతోనే హత్యలు చేస్తున్నారని చెప్తున్నారు. గుడులకు వెళ్తే తలుపులు వేస్తూ ఉన్నారు, తాళాలు వేస్తూ ఉన్నారు, రానియట్లేదని చెప్పేసి కొన్ని సందర్భాలలో కొంతమంది స్వాములు చెప్తా ఉన్నారు. ఈరోజు 75-80 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు ఉంటే నాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఊహలకు అందనటువంటి విషయాలు అవి. అలాంటి సందర్భాలలో ఒక దళిత సామాజిక వర్గాన్ని నుంచి, ఒక మహర్ కులం నుంచి ఆయన బయటకు వచ్చి ఈరోజు కేవలం ఆయన కులానికి మాత్రమే కాకుండా అన్ని సంపన్న వర్గ కులాలతో కలుపుకొని అన్ని కులాలకి, అన్ని మతాలకి సమానత్వాన్ని ప్రసాదించినటువంటి గొప్ప మేధావి. ఒక మాటలో చెప్పాలి అని అంటే దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
చాలా వరకు చెప్తుంటారు కదండి సార్ కొంతమంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే అంత చేసింది ఏం లేదు, రోజు రోజుకి అతని ప్రాముఖ్యత మనకి తగ్గుతుంది అనిపిస్తుందా సార్, లేకపోతే పెరుగుతుంది అనుకోవాలా? ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే రాజకీయ స్వార్థాల కొరకు, రాజకీయాల కొరకి ఆయనను ఏదో కొన్ని సందర్భాలలో ప్రాముఖ్యత పెంచడం, ఇంకో సందర్భాలలో ప్రాముఖ్యత తక్కువ చేయడం అనే ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలమ్మా. ఒక్కసారి గుండె మీద చేసుకుంటే అసలు ఆయన అనేది ఏంటిదనేది తెలుస్తుంది నీకు. అవును. ఇవాళ అట్లా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా కావచ్చు కాక సోకాళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఆ మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ వచ్చింది అని అంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్ల కాదా? ఇవాళ నువ్వు నన్ను కించపరుస్తా ఉన్నావు, ఇవాళ నన్ను వ్యతిరేకిస్తున్నావు, నా మీద ఏలు పెట్టి చూపెడతా ఉన్నావు అని అంటే ఈ హక్కు నీకు ఇచ్చింది ఎవరు? నీకు మాట్లాడే హక్కు ఇచ్చింది ఎవరు? ఆడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన రాజ్యాంగం కాదా? అతని రాజ్యాంగంలో ఇంత గొప్పతనం ఉంటే సార్ ఇప్పుడు గాంధీజీ గారికి వీళ్ళందరికీ ఇస్తున్న ప్రాముఖ్యత ఇతనికి ఎందుకు ఇవ్వట్లేదు? కేవలము దళిత సామాజిక వర్గం నుండి వచ్చిండు అన్న ఒక్క కారణం వల్లనే ఈ రోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అణిచివేసిండ్రు. ఎన్నడో రావాల్సినటువంటి పురస్కారాలు, బహుమతులు ఆయనకు చాలా 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 లేట్ గా ఇచ్చినారు. ఈ దేశం యొక్క మొదటి లా మినిస్టర్ ఆయన. ఇలా మీరు ఒక పుస్తకంలో ఉన్నది చదివి ఎగ్జామ్ రాయడమే చేత కాదు, అట్లాంటిది అంత పెద్ద రాజ్యాంగాన్ని రాసి 100 ఏళ్ళ క్రితమే ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భాలు ఏంటి, ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు ఈ సమాజం ఎటువంటి పోకడలకు పోతా ఉన్నది అని చెప్పేసి ఊహించి ఆయన ఆ రోజు అంత పెద్ద రాజ్యాంగాన్ని రాసిండు అని అంటే ఆయన దేవుడితో సమానం అని నేను అనడంలో ఏదైనా తప్పుందమ్మా? ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత, బహుజన, ఆదివాసీ మైనారిటీలకే కాదు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన భగవంతుడే. ఓకే. సో మీరు ప్రతి ఒక్క వ్యక్తికి అతను మంచిగా చేశారు అని చెప్తున్నారు కాబట్టి, కానీ ఇప్పుడు నిజంగా ప్రతి ఒక్క వ్యక్తి అతనికి గౌరవం ఇస్తున్నారు అనిపిస్తుందా సార్? ఇప్పుడు ఏంటి అని అంటే అమ్మా, కన్న తల్లిదండ్రులనే పట్టించుకున్న సమాజంలో కన్న తల్లిదండ్రులనే రోడ్ల మీద వదిలేస్తా ఉన్నారు. అలాంటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వీళ్ళకి తెలియదు. తెలియజెప్పాల్సినటువంటి అవసరము, బోధించాల్సినటువంటి అవసరము, పాఠ్య పుస్తకాలలో, స్కూళ్ళల్లో, సిలబస్ లో పెట్టాల్సినటువంటి అవసరము మనకే కాదు, మనతో పాటు మనల్ని పరిపాలిస్తున్నటువంటి మన ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఒక ప్రభుత్వాలు ఆయన యొక్క గొప్పతనాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ నుండే ఒక పాఠ్య పుస్తకాలలో పెట్టి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఆయన ఏం చేసిండు? ఇవాళ మనం వచ్చేసి మనకు విమెన్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, స్త్రీల యొక్క సమానత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ నాడే ఆయన స్త్రీ సమానత్వం గురించి, స్త్రీల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిండు. ఇవాళ దళితుల హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ మనం మాట్లాడడానికి అవకాశాలు కల్పించిన ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆ ప్లాట్ఫామ్ కేవలం నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి వల్లనే జరిగింది, అంతేగాని ఇంకొకటి అయితే ఏది కాదమ్మా. సో సార్ ఇప్పుడు చాలామంది అంబేద్కర్ జయంతి అంటే ఆ హాలిడేని, ఎక్స్పీరియన్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అసలు ఎన్నో జయంతి ఏంటి, ఏం తెలుసుకుందాంలే అని అయితే చాలామంది ప్రయత్నించారు. అసలు ఇది ఎన్నో జయంతి అంటారు సార్? ఇప్పుడు జయంతులు వచ్చేసి 135వ జయంతి అమ్మా. దాని 135 జయంతుల గురించి కాదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, అసలు ఆయన ఈ సమాజానికి ఏం చేసిండు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తెలుసుకొని వాళ్ళు అసలు ఇప్పుడు 100వ జయంతి, 130వ జయంతి, 136వ జయంతి ఇది కాదు మనకు కావాల్సింది. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఎవరు, ఆయన ఈ సమాజానికి ఏం చేసినాడు. ఇవాళ మనం బ్రతుకుతా ఉన్నాం స్వేచ్ఛగా ఈ సమాజంలో అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు మనం పోలీసులను ప్రశ్నిస్తా ఉన్నాము, కొడితే తిడితే అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రోజు మహిళలు రోడ్డు మీదకి వస్తా ఉన్నారు, ఈ రోజు ఈ విధంగా ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు. ఇలాంటి కట్టుబొట్టు విధానంలో ఈ రోజుకి కొంతమంది మహిళల వస్త్రధారణ పట్ల అత్యంత హీనంగా, దారుణంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు మహిళలు నువ్వెవడు రా మా బట్టల గురించి మాట్లాడే ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు, చూసినావా? దాని వెనకాల ఉన్న భగవంతుడే బాబాసాహెబ్ అంబేద్కర్. అది గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్క మహిళకు ఉన్నది. ఇవాళ పోలీస్ స్టేషన్లో వేసి పోలీసులు కొడితే, లాకప్ డెత్తులు జరిగితే వాళ్ళకి శిక్షలు పడతా ఉన్నాయి. ఇవాళ ఏకంగా ఎవరికి? పోలీసులకే మరణ శిక్షలు పడతా ఉన్నాయి. దానికి కారణం ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ మందకృష్ణ మాదిగ లాంటి గొప్ప మేధావులు వచ్చేసి ఈ రోజు పోరాటాలు చేస్తా ఉన్నారు. దానికి కారణం ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఎవరైనా కావచ్చు, అది ఏ కులమైనా కావచ్చు,
ఇవాళ వచ్చి రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నా, రోడ్డు మీద వచ్చి ఎజిటేషన్స్, లేకపోతే ఈరోజు మనకు తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం ఏందమ్మా? భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కరే. ఓకే. ఈరోజు మీరు ఏది గమనించినా A to Z, మీరు చదువుకున్న చదివే కావచ్చు, మీరు బ్రతుకుతున్న బ్రతికే కావచ్చు, మీరు తింటున్న తిండే కావచ్చు, మీరు అనుభవిస్తున్న స్వేచ్ఛే కావచ్చు, దేనికైనా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇవన్నీ అనుభవిస్తున్నాం కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఈ రోజు మనం గుడికి ఎంత ఇంపార్టెంట్ గా వెళ్తామో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అమ్మా. ఈ రోజు చాలా సామాజిక వర్గాలు గుడి మెట్లు వెక్కుతున్నాయంటే మతం మార్చుకొని ఇంకో మతంని యొక్క ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఒక దళితుడు క్రైస్తవుడిగా మారుతా ఉన్నాడు, ముస్లింగా మారుతా ఉన్నాడు, ఇంకొక మతంలోకి వెళ్తా ఉన్నాడు అంటే దానికి కారణం ఎవరు? భారత రాజ్యాంగ ఆర్టికల్ 25 కాదా? ఇవాళ ఆ స్వేచ్ఛే లేకపోతే నువ్వు ఎక్కడ క్రైస్తవునివి, నువ్వు ఎక్కడ ముస్లింవి, నువ్వు మతం మార్చుకోలేవు కదా. ఇవాళ నువ్వు మతం మార్చుకుంటా ఉన్నావు, ఇవాళ నువ్వు అన్ని రకాలటువంటి బెనిఫిట్స్ని పొందుతా ఉన్నావు. దానికి కారణం భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ కాదంటారా? సో ఇంత తెచ్చినా సరే ఇప్పుడు మరి ఒక నోటు మీద గాంధీ బొమ్మ ఉంటుంది కానీ అదే మా డిస్క్రిమినేషన్ అనేది 100 ఏళ్ళు అవుతున్నా ఇంకా పోతలేదు. పాలకుల మైండ్లలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి అనంటే ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక రాజకీయంలో పావులాగా, ఒక రాజకీయ ఓట్ల కొరకు వాడుకునే వ్యవస్థలాగా మారుస్తూ ఉన్నారే తప్పితే, లేకపోతే ఆయన పేరు పెట్టి జోలబట్టి వసూలు చేయడానికి వాడుతూ ఉన్నారు. కానీ నిజంగా ఆయనకు దక్కాల్సినటువంటి గౌరవం ఈ రోజుకి దక్కలేదు. ఒకటి. రెండోది ఏంటి అని అంటే ఈ రోజుకి ఆయనను ఈ సమాజం అనేది డిస్క్రిమినేట్ చేస్తూనే వస్తుంది. చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలకి కూడా ఆయన ఇంకా ఆ వివక్షతకు గురి అవుతూనే ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తెలుసుకొని గట్టిగా పోరాడితే నోట్ల మీద గాంధీ ఖచ్చితంగా అమ్మా ఆ రోజు కూడా వస్తుంది. ప్రజల్లో చైతన్యం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది. వాట్ ఈస్ జై భీమ్ అంటే ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటి, ఈ నినాదాలు అనేటివి రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉన్నవి. రోజు రోజుకి అంబేద్కరిజం అనేది కూడా డెవలప్ అవుతా ఉన్నది. సో అది ఒక పర్టికులర్ వర్గానికే కాకుండా అన్ని సామాజిక వర్గాలు అందరూ కలిసి పోరాడాల్సినటువంటి అవసరం చాలా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మర్చిపోతున్న మాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.